విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా చేస్తామని కూటమి నేతలు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఉక్కు కర్మాగారంలో అగ్నిమాపక విభాగాన్ని ప్రైవేటీకరణ చేయడానికి ఆసక్తిగల ఏజెన్సీల నుంచి బిడ్లను ఆహ్వానించారు. శాశ్వత సిబ్బందిని తొలగించి ప్రైవేటుకు అప్పగించడానికి సన్నాహాలు చేయడంపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 4 దశాబ్దాలుగా ప్లాంట్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ అగ్ని ప్రమాదం సంభవించినా రక్షణ సహాయక చర్యలు చేపడుతున్న అగ్నిమాపక విభాగాన్ని ప్రైవేటీకరణ చేస్తోంది. వీటిని నిర్వహించగలిగిన సామర్థ్యం కలిగిన ఏజెన్సీలు ఎవరైనా ముందుకు రావాలని ప్రకటన జారీ చేసింది. వేల ఎకరాల విస్తీర్ణంలో స్టీల్ ప్లాంట్ ఉంది. అక్కడ వేలాది మంది నిరంతరం వివిధ పనుల్లో ఉంటారు. పరిపాలన, ఉత్పత్తి విభాగాలతో పాటు ఆసుపత్రి, కమ్యూనిటీ సెంటర్లు కూడా ఉన్నాయి. ఇది స్టీల్ ఉత్పత్తి చేసే పరిశ్రమ కావడంతో ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. అందుకే అతిపెద్ద ఫైర్ ఫైటింగ్ విభాగాన్ని గతంలోనే ఏర్పాటు చేశారు. ప్లాంట్లో 3 ఫైర్ స్టేషన్లు, 13 ఫైర్ ఇంజన్లు ఉన్నాయి. వాటిలో 282 మంది శాశ్వత సిబ్బంది పనిచేస్తున్నారు. ప్లాంట్లో 2744 ఫైర్ హైడ్రెంట్లు, 1071 ఎక్స్టర్నల్ ఫైర్ హైడ్రెంట్లు, 86 మానిటరింగ్ కేంద్రాలు, 28 ఫైర్ ఫైటింగ్ పంప్ హౌస్లున్నాయి. ప్రమాదాలు సంభవించినప్పుడు కొన్నిసార్లు మంటలను నీటితో కాకుండా ఫోమ్, రసాయనాలను ఉపయోగించి నియంత్రించాల్సి ఉంటుంది. దానికి తగిన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. మంటలను అదుపు చేసే కార్బన్ డయాక్సైడ్ వాహనం, ఫోమ్తో కూడిన వాహనాలున్నాయి. వీటిని ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది నిర్వహిస్తున్నారు. స్టీల్ ప్లాంట్లోనే కాకుండా హెచ్పీసీఎల్, పోర్ట్, ఫార్మాసిటీ వంటి పరిశ్రమల్లో భారీ ప్రమాదాలు సంభవించినప్పుడు స్టీల్ ప్లాంట్ అగ్నిమాపక శకటాలు వెళ్లి మంటలు అదుపు చేస్తున్నాయి. ప్లాంట్తో పాటు ఉద్యోగులు నివసించే టౌన్షిప్, హిల్ టాప్ గెస్ట్ హౌస్, ఆసుపత్రి, స్కూళ్లు, ఇతర భవనాలకు కూడా రక్షణ కల్పించాల్సి ఉంది. ఈ విభాగంలో పనిచేసే సిబ్బంది ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో అయినా సరే ప్రాణాలకు తెగించి రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇప్పుడు ఈ విభాగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రయత్నం చేస్తోంది. దీంతో సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్ట్ సిబ్బంది స్టీల్ ప్లాంట్ ఆస్తులను కాపాడుతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద కర్మాగారం రక్షణ బాధ్యతలను ప్రైవేటుకు అప్పగించడం సరైన నిర్ణయం కాదంటున్నారు కార్మిక సంఘాల నేతలు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అగ్నిమాపక విభాగంలో ఉన్న వనరులన్నీ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంటుందో అది అత్యంత దురదృష్టకరమైన పరిస్థితికి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తుంది. ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం, కూటమి నాయకులు ఏం చెప్తారంటే రోజుకు ఒక మాట, ఏమీ అవ్వదు, స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగుతుందని చెప్తున్నారు తప్ప వారు తీసుకునే చర్యలు ఇవాళ ఫైర్ సిబ్బందిని 280 మందిని ప్రైవేట్ వారిని రిక్రూట్ చేయడానికి 3 ఫైర్ స్టేషన్లని ఎత్తివేసి ఫైర్ ఇంజిన్లు కూడా ప్రైవేట్ ఫైర్ ఇంజిన్లు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మొత్తం విడివిడిగా మొక్కలు చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని చూస్తున్నారు. అందులో భాగంగానే మనం చూస్తే ఈ రోజున అగ్నిమాపక సిబ్బంది ఏదైతే ఉన్నారో ఫైర్ స్టేషను, దాన్ని ఈరోజు ఫైర్ డిపార్ట్మెంట్ అనేది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ది. ఈ రోజున పూర్తిగా దాన్ని ప్రైవేట్ పరం చేయాలని ఫైర్ డిపార్ట్మెంట్ ముందుగా ప్రైవేట్ పరం చేస్తున్నట్టు నిన్న ప్రకటించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక్కడ ఉండే యాజమాన్యం కుట్రలు చేసి స్టీల్ ప్లాంట్ నడవలేని పరిస్థితికి తీసుకొచ్చడం కోసం కుట్ర పన్నుతుంది. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలన్న ఉద్దేశంతోనే ఒక్కో విభాగాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.